టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనము వైశాఖ మాసం వస్తుందండి. ఈ వైశాఖ మాసంలో మనం ఏ దానాలు చేసుకోవాలి, ఇది ఏ శాస్త్రంలో చెప్పబడి ఉంది, ఇది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మనకి గురు చరిత్ర పారాయణ అందరూ చేస్తూ ఉంటారు. దత్తాత్రేయ స్వాముల వారి యొక్క చరిత్రే శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి గాణగాపురంలో వెలిసినటువంటి గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు చేసినటువంటి మహిమలు, ఆయన బోధనలు, ఇవన్నీ కూడా సిద్ధయోగి నామధారకుడికి చెప్తూ ఉంటాడు. అందులో చెప్పిన దాని ప్రకారము వైశాఖ మాసంలో ఒకటి చేయాలండి, సీక్రెట్. అది జలదానం. ఈ దానం అందువల్లనే చాలామంది చూడండి, జైన్స్ వీళ్ళు కౌంట్లు వీళ్ళంతా కూడా ఎండల్లోకి వెళ్ళినప్పుడు కుండలు పెడుతూ ఉంటారు. అందరూ కూడా బయట, అరే ఎండాకాలం వస్తుంది, ఆ ఎండాకాలం బయటకు వెళ్ళినప్పుడు నీళ్ళ పెడతారని మనం అనుకుంటాం. అది మంచిదే, కానీ దాంట్లో మన శాస్త్రం ఏం చెప్పింది, ఈ యొక్క జలదానం చేయండి అని దత్తాత్రేయ స్వాముల వారు గురువు గారు వైశాఖ మాసంలో చెప్పారు. మరి కార్తీక మాసంలో ఏం చేస్తామండి, మామూలుగా దీపాల దానం చేస్తాం కదా, మామూలుగా నువ్వుల దీపదానము ఇలాంటివి. సో మాఘమాసంలో ఏం చేస్తామండి, నెయ్యిని దానం చేస్తాం. ఆ విధంగా నువ్వులు దానం చేస్తాం. ఆ రకంగా మనము ఈ దానాల్లో ఇవన్నీ కూడా ఎలాగైతే చెప్పబడి ఉన్నాయో, చైత్ర వైశాఖ మాసాలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము నీళ్ళ దానం చేయమన్నారు. ఎవరైతే ఈ యొక్క 30 రోజులు కూడా ఈ యొక్క వైశాఖ మాసంలో ఒక దీక్షగా పెట్టుకుని గురుచరిత్రను చదువుతూ సప్తాహ దీక్షతో గురుచరిత్ర పారాయణ చేస్తూ ఆ గురుచరిత్రలో చెప్పబడినట్లుగానే జలదానము కనుక ఈ 30 రోజులు కనుక చేసినట్లయితే వాళ్ళకి జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క అనుగ్రహం, దత్తాత్రేయ స్వాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలండి, ఫస్ట్ గురుచరిత్ర పారాయణ ఒక గురువారం నాడు సెలెక్ట్ చేసుకోండి. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఒక గురువారం సెలెక్ట్ చేసుకొని ఆ రోజున మనం ప్రతిరోజు కూడా మొత్తం సూర్యుడు వచ్చే ముందే, సూర్యోదయానికి ముందే అందరూ కూడా తలంట స్నానాలు చేసేసి శుభ్ర వస్త్రాలు ధరించి ఒక సంకల్పం తీసుకోండి. సంకల్పం తీసుకొని మీరు చక్కగా నేను ఈ యొక్క సప్తాహ దీక్షతో ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను అని చెప్పి ఒక కలశం తీసుకొని ఆ కలశంలో నీళ్లు వేసుకొని దాని అంతటికీ కూడా కలశానికి దారం చుడతాం, పసుపు కొమ్మ కడతాం, ఆ తర్వాత కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయ దాని మీద పెడతాం, 5 తమలపాకులు పెడతాం లేదా మామిడాకులు పెడతాం. దానిపైన చక్కగా ఈ యొక్క కొబ్బరికాయను పెట్టి ఎర్రని గుడ్డని కానీ పచ్చని గుడ్డని కానీ కలశం వస్త్రం కింద పెట్టి అందులో అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః ఆవాహయామి అని చెప్పేసి వాళ్ళని ఆవాహనం మనం చేసుకోవాలి. ఆ యొక్క కలశంలోకి ఆవాహనం చేసుకున్న తర్వాత మనకేమవుతుందండి, మనము ఈ సప్తాహ దీక్షతో నేను ఈ యొక్క గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను. తదనంతరం నేను ఈ వైశాఖ మాసంలో అందులో చెప్పబడినట్లుగా నేను వైశాఖ మాసంలో జలదానం చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి. గురుచరిత్ర పారాయణ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలము ఏదో యాంత్రికంగా మనం పారాయణ చేయడం, పుస్తకం చదివేయడం కాదండి. అందులో చెప్పబడినటువంటి ప్రతి దాన్ని కూడా ఆచరించాలి. నృసింహ సరస్వతి స్వాముల వారు ఎందుకు చెప్పారండి గురుచరిత్ర చదివేసి పక్కన పడేమనా, ఆచరించమన. గురుదేవుల ఆజ్ఞ అది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి మొత్తం 3 హరిహర హిరణ్యాత్మక స్వరూపులైనటువంటి జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి రూపం నృసింహ సరస్వతి స్వాముల వారు చెప్పారంటే ఆజ్ఞది, గురువాజ్ఞని వినాలా. ఎంతమంది ఇప్పుడు మీరు అందరూ చెప్తున్నారు కదా గురుచరిత్ర పారాయణ చేశామండి అని లక్షల మంది చెప్తున్నారు. ఎంతమంది మీరు ఇందులో జలదానం చేశారు నాకు చెప్పండి. పోనీ అందరూ చలివేంద్రాలు పెట్టేసి నీళ్లు పెట్టేసి భయంకరంగా మనం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ తాహత మేరకు మీ వీధిలో మీరు ఎంతమందికి జలదానం చేశారు. ఇంటికి వచ్చి ఎండాకాలంలో నీళ్లు అడిగితే డబ్బులు పెట్టి మినరల్ వాటర్ కొంటున్నాం మేము, ఎందుకు ఇస్తామని అడిగే సమాజం అమ్మా ఇది. కాబట్టి దత్తభక్తులు అలా ఉండకూడదు. వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరు రోజు కూడా మీరు జలదానం చేయాల్సిందే. ద్వారకలో మనకి ఉదాహరణ కూడా చెప్తున్నాను. ద్వారకలో రుక్మిణి అమ్మవారి గుడి, మన ద్వారకాధీశ్ గుడి దూరంగా ఉంటుంది. ఆ రుక్మిణి అమ్మవారి గుడి దర్శించుకున్నటువంటి వాళ్ళు మీరు చూడండి, అక్కడ గ్లాసు నీళ్ళలో నీళ్లు మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దానం చేయమని అడుగుతారు. కానీ డబ్బులు దానం ఆ పంతులు గారు వాళ్ళు నీళ్లు కొనడానికి, ట్యాంకర్లతో నీళ్లు కొనడానికి వాళ్ళు ఏమీ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పట్టించుకోరు. ప్రతి ఒక్కళ్ళకి
వాళ్ళకి కూడా గ్లాసులో నీళ్ళేసి జలదానం చేస్తారు. ఎందువలనంటే రుక్మిణి అమ్మవారు ఇదే వ్రతాన్ని గురుచరిత్ర పారాయణని ఆమె మనకి ఈ యొక్క ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణని చేస్తూ ఆ సమయంలో ఈ జలదానం చేస్తాను అని చెప్పేసి ఒక సంకల్పం కలిగింది ఆమెకి. బాగానే ఉంది, మర్చిపోయి దూర్వాస మహాముని అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి దూర్వాస మహాముని రాగానే ఎక్కడున్నారండి, మనకి ద్వారకాధీశ గిర్నార్ అని ఒకటి ఉంటుంది. గిర్నార్ దగ్గర మనకి సాక్షాత్తు దాని కొండపైన దత్తాత్రేయ స్వాముల వారు మనకి గిర్నార్లో ఈ గుజరాత్లో పైన కొండ మీద తపస్సు చేసిన ప్లేసు దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. అంతేకాదు మౌంట్ ఆబూ పైన గిరిశిఖరం అని ఉంటుంది. మా బ్రహ్మకుమారీస్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అది ఆ మౌంట్ ఆబూ. ఆ పైన కూడా దత్తాత్రేయ స్వాముల వారు తపస్సు చేసిన ప్లేసు పైన ఉంటుంది. వీటి అలా చాలా ప్లేస్లో గుజరాత్లో మనకి రాజస్థాన్లో గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు కర్ణాటకలో మనకు తెలిసిందే. ఇక గాణగాపురం, అక్కలకోట ఆ ప్రాంతాలన్నీ తిరిగారు. కృష్ణానది, భీమా నది తీరాలన్నీ కూడా తిరిగారు. పిఠాపురం ఇదంతా కూడా వచ్చారు. శ్రీపాద వల్లభులు ఇదంతా మనకు తెలిసినయే. అయితే అక్కడ చేసి మరి స్వామివారు అందువలన వచ్చేవారు కాబట్టి ఆది గురువు కాబట్టి రుక్మిణీదేవి కూడా అందరూ కూడా సేవ చేసుకునేవారు. అటువంటి టైంలో ఏం జరిగిందంటే ఇక్కడ దూర్వాస మహాముని తన శిష్యులతో సహా భోజనాలకు రమ్మని వస్తానంటే శ్రీకృష్ణ పరమాత్మ రమ్మంటారు. అతిథి దేవో భవాన్ రుక్మిణీదేవి కూడా పిలుస్తుంది. అయితే వాళ్ళని స్నానం చేసి వస్తూ ఉంటారు. వాళ్ళని ఆహ్వానించాలి కాబట్టి రుక్మిణీదేవి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు రథం మీద వెళ్తూ ఉంటారు. రథం మీద వెళ్తూ ఉంటే మరి అతిథిని మనం భోజనానికి పిలిచి వాళ్ళు వచ్చేసరికి మనం తినేసి కూర్చుంటే వాళ్ళకి వచ్చిన తర్వాత పెడితే సరిపోదు. ముందు వాళ్ళు తిన్న తర్వాత మనము తర్వాత తినడం మర్యాద అనమాట. ఏమంటే మేము తినేసాం రండి, గెస్టులు రండి, మేము పెడతాం అనేసి మేము తినేసాం కడుపు నిండి అంటే ఏలేం గెస్టులు రా బాబు, ఏలేమి హోస్టల్ రా బాబు అని వాళ్ళు అడిలిపోతారనమాట. టేస్ట్ చూద్దాం అనుకున్నామండి బిర్యానీ, అందుకని ముందు మేము ఫుల్గా కొంచెం ఏంటండి మంచి రుచిగా ఉంది మొత్తం ఫుల్ తినేసామండి, ఇప్పుడు మీకు పెడతాం రండి అంటే గెస్ట్ కూడా రాడు. అందువలన గెస్టులు వచ్చిన తర్వాత అతిథులు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు మిగిలిపోయింది మనం తింటాం. మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం. కాబట్టి ఈ యొక్క రుక్మిణి తల్లి కూడా దూర్వాసుని పిలవడానికి అని వెళ్తే ఈమెకి పాపం ఈ ద్వాదశ వ్రతం చేస్తారు కదండి. ఈ ఏకాదశి వ్రతము వ్రతం చేస్తాం. ఆ వ్రతంలో పిలిస్తే అంబరీష ద్వాదశి వ్రతం అనమాట. అప్పుడు ఏం జరిగింది, దాహం వేసేసింది దురదృష్టవశాత్తు రుక్మిణి తల్లికి. దాహం వేసేసరికి కృష్ణుడిని అడుగుద్ది. కృష్ణుడికి అవన్నీ సంబంధం ఉండదండి. పెళ్ళమైనా ఒకటే, మనమైనా ఒకటే, ఎవడైనా ఒకటే, దుష్టుడైనా ఒకటే, మంచోడైనా ఒకటే, ఎవడ తోలు వాళ్ళని తీసేస్తాడు. ఆయన ఎప్పుడు ఎవరి తోలు తీసేస్తాడో తెలియదు, ఎప్పుడు అనుగ్రహిస్తాడో తెలియదు. ఆయన పెద్ద పిచ్చోడు అనమాట. కాబట్టి తన భార్య అయినా సరే వాటర్ అడిగింది, అరే నువ్వు తాగకూడదమ్మా, ఆయన వచ్చేదాకా నీకు శాపం పెడతాడని చెప్పాలి కదా ఈ పెద్ద మనిషి. చెప్పడండి. ఆయన ఏం చేస్తాడు, బాణం ఇలా బొటనేలతో తీసి ఇలాగ భూమిని ఇలాగ అంటాడు. వెంటనే గంగాదేవి జుమ్ అని పైకి వచ్చింది. రుక్మిణీదేవి గ్లాస్ పట్టుకుని తాగేసింది. తాగేస్తే చెప్పాలి కదా ఈ పెద్ద మనిషి పక్కన ఉన్న ఆయన కృష్ణుడు ఏమంటే అసలే ఆయన ముక్కోపి శాపాలు పెట్టేయడంలో నెంబర్ 1 స్పెషలిస్టు, మాకే పెట్టేశాడు శాపాలు, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీకు పెట్టాడని గ్యారంటీ అని చెప్పాలి కదా. చెప్పడనమాట. అభిమన్యుడిని చంపేసేటప్పుడు కూడా చెప్పడం. వాళ్ళ సొంత చెల్లి కొడుకు తన సొంత కొడుకుని చంపేసేటప్పుడు ప్రద్యుమ్నుడు రుక్మిణి కొడుకుని పంపుతుంటే ఆమెకి చెప్పడం. ఈ పిచ్చి రాధమ్మ తల్లి ఏమో అమాయకురాలు వెళ్ళి రుక్మిణి పంపనంటే నువ్వు వెళ్ళి రికమెండేషన్ చేయి పంపమని ఇద్దానికి సాల్వుడి మీదకి అంటే ఈవిడ గారు రికమెండేషన్ చేస్తే ఆ సాల్వుడి దగ్గర పంపితే రుక్మిణి ఏమంటుంది, ఇగో నేను కృష్ణుడిని నమ్మను, ఆయనతో ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను, నువ్వు రాధా అమాయకురాలు, నీ మాట నేను నమ్ముతాను, నువ్వు పంపమంటే నా కొడుకు డేంజర్ లేదంటే పంపుతానంటే నేను ఇస్తున్నాను గ్యారంటీ, నువ్వు పంపని నేను ఇచ్చినట్టు ఆమె ఇచ్చేస్తుందా రాధమ్మ తల్లి పిచ్చమ్మ. పంపేసరికి ఆ సాల్వుడి గడి చంపేస్తాడు. చంపేసరికి ఆ రుక్మిణీదేవి ఏం చేస్తుంది, ఆ శవాన్ని పెట్టుకుని రాధమ్మని నువ్వు వెళ్ళిపో అసలు ఇక్కడి నుంచి, నీ మొహం నాకు చూపించొద్దు, నిన్ను నమ్మి నేను ఇచ్చాను. ఆ కృష్ణుడే పెద్ద మాయగాడు అంటే ఆడికంటే డబల్ మంత్రగత్తెలా ఉన్నావు, మాయగత్తెలా ఉన్నావు, గెట్ అవుట్ ద్వారక నుంచి అంటది. అంత తెంగరది రాధాదేవి. మరి కృష్ణుడి నేచర్ అలాంటిది. కాబట్టి రుక్మిణికి ఏం చేస్తాడు, నీళ్ళు ఇచ్చేస్తాడు, తాగేసింది. దూర్వాసుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయనకి తెలిసిపోయి ఏంటమ్మా మమ్మల్ని అతిథి కింద పిలిచేసి నువ్వు నీళ్ళు తాగేసావా అని చెప్పేసి శపిచ్చేస్తాడు. మొత్తం ఈ ద్వారక చుట్టుపక్కల గోమతి నది ఉంది, సముద్రాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నీకు 20 కిలోమీటర్ల దూరం వరకు కూడా నీళ్ళన్నీ కూడా ఎన్ని ఉన్నా సరే మీరు తాగడానికి ఎవరూ తాగడానికి పనికిరావని శపిచ్చేసాడు. ఇంకేముంది, ఈ శాప విముక్తి కోసం పాపం అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ గోమతి నదిని మళ్ళీ ఆ వాటర్ని సాల్టిష్ నుంచి మామూలు వాటర్ నదీ జలాన్ని పవిత్రం చేయడం కోసం ప్రజలందరూ
పక్షులు అన్నీ చచ్చిపోతున్నాయి. వాళ్ళని చేయడం కోసం జలదానం చేసింది. ఆ ఉపాయం చెప్పిన పెద్ద మనిషి ఎవడరా అంటే మళ్ళీ మన కృష్ణుడే, జగద్గురువు కదా. మరి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అప్పుడు ఆయన చక్కగా చెప్పేసరికి ఆ వాటరు అక్కడ జలదానం చేస్తారు. ఆ విధంగా మీరు అందరూ కూడా రుక్మిణీదేవి ఈ రోజున మనకి వైశాఖ మాసంలో జలదానం మొదలుపెట్టి ఆమెకు స్వయంగా చెప్పిందనమాట అందరూ జలదానం చేయాలని. కాబట్టి గురుచరిత్ర పారాయణలో సాక్షాత్తు దత్తాత్రేయుడు వారు గురు రూపంలో వచ్చి జగద్గురు అయినటువంటి కృష్ణుడి రూపంలో వచ్చి రుక్మిణీదేవికి చెప్పారు. కాబట్టి మనందరం కూడా గురుచరిత్ర చూసుకోండి. అధ్యాయం 32వ అధ్యాయంలో క్లియర్గా చెప్పబడిందనమాట. బృహస్పతి ఉపదేశించినటువంటి ఈ స్త్రీ యొక్క ధర్మాలు ఈ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గురుచరిత్ర పారాయణ చేసేయడం. మేము చేసేసామండి, 100 సార్లు చేసామండి, 20 సార్లు చేసామండి, కుదరదు. ఒక్కసారి చేస్తే నువ్వు వైశాఖ మాసంలో రూల్ చేయాల్సిందే. నువ్వు నీళ్ళే కదమ్మా, డబ్బులు ఏమైనా అడుగుతున్నారేంటి? దానాలు చేయండి. ఈసారి గురుచరిత్ర పారాయణ చేసే వాళ్ళంతా కూడా చక్కగా పారాయణ చేసి వైశాఖ మాసంలో ఈ జలదానం చేయండి. మీకు బ్రహ్మాండంగా దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వస్తుంది. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వస్తే సరిపోదు, మనకు మన అనఘమ్మ అనుగ్రహం కావాలా. మిమ్మల్ని అందరినీ కుబేరులు చేస్తుంది. శుభమస్తు.